साइड हो जाओ आप। ఉండండి, ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉండండి. సార్ Hey, please leave. Hey, Santosh ji, everybody please yaar, out of the D. Fahim, just ask everyone to leave the D, no? Everybody out of the D, CP is coming now, please leave the D. संदेश भाई सबको बाहर कर देना यार, चलो चलो निकाल. सबको बाहर कर दो. कमलाकर, everybody out. Hey boss, hey Sama, everybody out here, please yaar. Boss, MPs and hey Sama, MPs are sitting there. Please go out of the D, yaar. Out of the D, please. Hey, सब लोग बाहर जाओ यार. आप भैया प्लीज. నువ్వు నాయన ఇప్పుడే. बस बस वहां से बंद कर लो, बंद कर लो. Hey, close it. Hey, please, everywhere. Hey, सब पीछे जाओ. पीछे. మీరు ఆగండి అన్న. అందరు కొద్దిగా ఖాళీ చేయాలి. అన్న ఆపరేట్ అందరు ఖాళీ చేయాలి. దయచేసి మధ్యలో ఉన్న వాళ్ళందరూ వెనుక కూర్చోవాలా. ప్రెస్ మిత్రులకి మనము సహకరించాలి. దయచేసి అందరూ బస్ బస్ రోక్ దో రోక్ దో. అందరు ఇక్కడి నుంచి మధ్యలో నుంచి జరగాల, జరగాల ప్లీజ్. దయచేసి అందరు జరగాల. నువ్వు నడు. ఎవరికి అవసరం లేదమ్మా, అయిపోయింది నడు. మన పెద్దలు గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న గౌరవ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు ఇప్పుడే వచ్చారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి వేదికపై ఉన్న మిగతా మిత్రులందరూ కూడా సహకరించాలి. దయచేసి మహేష్ భాయ్, మహేష్ దయచేసి వేదిక పైన ఫోటోగ్రాఫర్స్. మహేష్ ఒక నిమిషం మాట్లాడు, ఒక నిమిషం స్వాగతించు పైన ఉన్న వాళ్ళందరినీ. దయచేసి నిశ్శబ్దంగా ఎవరి సీట్ల వాళ్ళు కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న మిత్రులంతా కూడా సీట్లలోకి వెళ్ళిపోవాలి. దయచేసి మీరందరూ కూడా చైర్లో కూర్చోండి. కండువాలు వేసుకున్న మీ మిత్రులందరూ కూడా. బాబు మీకే ఎవ్వరు కూడా. మహేష్ అందరిని జరిపేయండి. మహేష్ అందరిని జరిపేయండి. అందరు కూర్చోండి, చైర్లో కూర్చోండి. ఇక్కడ ముందు దయచేసి ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి మీ చైర్లో కూర్చోండి. దయచేసి మీ చైర్లలో కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఖార్గే గారు ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో ఆవిష్కరణకు వచ్చేసినందుకు పెద్దలకి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మాణిక్రావు ఠాకరే గారు ఏఎస్ ఇన్ఛార్జ్, రేవంత్ రెడ్డి గారు పిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు భట్టి గారితో పాటు వేదికపై ఉన్నటువంటి ఏఐసిసి అబ్జర్వర్స్, స్పెషల్ అబ్జర్వర్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రజలంతా కూడా మళ్ళీ ఈనాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారులు రావాలని, తద్వారా నిజమైన
తెలంగాణ వాదులు కోరుకున్న నిజమైనటువంటి తెలంగాణ ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరుకునే తరుణంలో ఇవాళ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ పెద్దలు గౌరవనీయులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ శ్రీధర్ బాబు గారిని ఈ కార్యక్రమాన్ని ముందు నడపాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మణికాంత్ ఠాకరే గారికి, అదేవిధంగా వేదికపై ఆశీనులైన శ్రీమతి దాస్ మున్షి గారికి, మరి ఏఐసిసి నుంచి వచ్చేసిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న మిత్రులతో పాటు మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన మా సహచర సభ్యులు ఈరోజు మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసి మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు నిజమైన బాట వేయాలని మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారే కానీ, సిఎల్పి నాయకులే కానీ, ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు మరి మా అవకాశం ఇచ్చి చైర్మన్గా నన్ను, ప్రసాద్ కుమార్ గారిని, మరి కో చైర్మన్గా ఇతర కమిటీ సభ్యులందరినీ కూడా మరి కమిటీలో పెట్టడం జరిగింది. ఒకటే 2 నిమిషాలు చెప్పి పెద్దలందరూ మాట్లాడేది ఉంది కనుక, గత 9.5 సంవత్సరాల్లో ఓ ప్రక్కన బీజేపీ, మన రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాబడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రూపొందించాలని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. వివిధ వర్గాలని, సంఘాలని, సంస్థలని, వ్యక్తులను సంప్రదించి కొన్ని జిల్లాల వారి పరంగా కూడా పర్యటన చేసి వారి సమస్యలను విశ్లేషించి ఒక తేజోవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టో రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసే తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం. ఈ మేనిఫెస్టో రూపకల్పనలో సహకరించిన అన్ని వర్గాలకి, వ్యక్తులకి టీపీసీసీ తరఫున మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మేనిఫెస్టో రూపకల్పనలో మరి మా కమిటీ సభ్యులు ప్రత్యేక పాత్ర వహించి మరి అహర్నిశలు కృషి చేసి రాత్రనక పగలనక మరి రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కనుక వారందరినీ కూడా మరి మనము అభయాస్తం ద్వారా 6 గ్యారంటీ పథకాలతో పాటు ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను పెట్టడం జరిగింది. అందరూ కూడా స్వాగతిస్తారని, ఈ స్వాగత భాగంలో 30వ తారీఖు నాడు ఎలక్షన్లో జరిగే మరి కార్యాచరణ భాగంలోనే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. Now I request Sri Kharge ji, Congress, All India Congress President మహనీయులు ఖర్గే గారిని మేనిఫెస్టోని ఆవిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. వారితో పాటు పీసీ అధ్యక్షులు, ఏఐసి ఇన్ఛార్జ్, సిఎల్పి నాయకులు, చైర్మన్, ఆల్ విభాగాల చైర్మన్ అందరూ కూడా కలిసి నేను ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను.
అమెరికా పాస్పోర్ట్ వీసా కొట్టుకొని No problem, sir. लो ये आज दिए इधर आ जाइए Thank you. Hey, I do it. Hey, but no, he's doing. Nice. CM? No, PCC will speak. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు PCC. శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. రెండు 2023 సంవత్సర తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నియమించిన మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, కన్వీనర్గా గడ్డం ప్రసాద్ మాజీ మంత్రివర్యులు, వారి సహచరులందరూ కలిసి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నిర్ణయించి క్షేత్రస్థాయిలో మూలవాసులైన దళితులను, గిరిజనులను, బలైన వర్గాల వాళ్ళను, మైనారిటీలను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ 2023 ఎన్నికల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితం చేయడానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథులుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును ఇందులో నిగూఢపరిచి తెలంగాణ జాతికి మల్లికార్జున్ ఖర్గే గారు అంకితం చేసినారు. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మేనిఫెస్టో తయారీలో భాగస్వాములుగా అహర్నిశలు కష్టపడ్డ మిత్రులందరికీ కూడా పార్టీ అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి ఖురాన్, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి బైబుల్. సర్వ మతాలకు, తెలంగాణ సమాజానికి, 4 కోట్ల ప్రజలకు ఈ హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ గ్యారంటీని అభయహస్తం ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోను తయారు చేసి తెలంగాణ జాతికి అంకితం చేసిన
మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి మేనిఫెస్టో తెలంగాణ సమాజానికి అవసరమైన అన్ని అంశాలను 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసింది. తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆలోచనలను ఆకాంక్షలను కాల రాసింది. ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కానీ బీఆర్ఎస్ పార్టీ కృషి చేయలేదు, పూర్తిగా విఫలమైనరు. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్కు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి నమ్ముకున్న వాళ్ళందరికీ ద్రోహం చేసి ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచి ఒక అహంకారపూరితమైన పరిపాలనను తెలంగాణ ప్రజలు చవి చూసిండ్రు. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజా జీవితంలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా దిగజారిన పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ మాకందరికీ స్ఫూర్తిని నింపి ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి వారు స్ఫూర్తినిచ్చిండ్రు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ సమాజం ముందుకొచ్చింది. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ తుఫాను వీయబోతుంది, సునామీ సృష్టించబోతుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజల జీవితాలలో వెలుగు నింపి ప్రజలు కూడా తెలంగాణ సమాజంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ప్రజలు ముందుకొచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్కు అవకాశం ఇచ్చినము. మా ఆలోచనలని ఆకాంక్షలని ఏమాత్రం అమలు చేయలేదు. విద్యార్థుల జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిండు. అందుకే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు సంసిద్ధమై చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రాన్ని పట్టి తీవ్రంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తున్నారు. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ముందుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ ఎన్నికల మేనిఫెస్టోని తెలంగాణకు అంకితం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులు సిఎల్పి నాయకులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీ మాణిక్యరావు ఠాకరే గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రులు శ్రీధర్ బాబు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్సు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మీడియా మిత్రులారా,
మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని, పీపుల్స్ మేనిఫెస్టోని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అభయహస్తం పేరు మీద రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టో శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ ఉద్దేశాల కోసం అయితే తెచ్చుకున్నామో, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, ఏ ఉద్దేశాల కోసం అయితే తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పొందుపరచడం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దళిత గిరిజనుల కోసం దీంట్లో పొందుపరిచిన అంశాలు ఈ రాష్ట్ర సంపదని దళిత గిరిజనులకు పంచేటువంటి కార్యక్రమాలు దీంట్లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. అలాగే బలహీన వర్గాలకు సంబంధించి కూడా జనాభాలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలకి దామాషా ప్రకారం సంపదను పంచడమే కాదు, బీసీ సప్లాన్ తీసుకొని వస్తామని చెప్పినటువంటి సంఘటన కూడా దీంట్లో పొందుపరచడం నిజంగా అభినందించదగినటువంటి విషయం. అలాగే మనందరికీ తెలిసిందే, ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణ ద్వారా పంచినటువంటి భూములన్నింటినీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని బలవంతంగా ఆ పేద ప్రజల నోటి దగ్గర ఉన్నటువంటి భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి సంఘటన మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరికైతే పేదలకు భూములు పంచబడ్డాయో ఆ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇస్తామని చెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన నిజంగా ఆ భూములు కోల్పోయిన పేద ప్రజలందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీకి సంబంధించి కానీ, ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించి కానీ, రైతాంగ సోదరులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ విషయం గురించి కానీ, కౌలు రైతులకు కూడా రైతు ప్రోత్సాహంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఇందులో పెద్ద ఎత్తున ప్రజలకి సంపదను ఎట్లా పంచాలో స్పష్టంగా దీంట్లో పొందుపరిచి ఆ సంపదను పంచే కార్యక్రమాన్ని మేనిఫెస్టో ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి ప్రకటన చేయటం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, సంపద బాగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ సంపదను ప్రజలకు పంచడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి జీవితాలు మార్పు చెందడం కోసమే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం కొట్లాడాం. పెద్దల తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, సంపద మాత్రం ప్రజల దగ్గర చేరలేదు. ఆ సంపదని పంచే కార్యక్రమమే ఈ తెలంగాణ అభయహస్తం మేనిఫెస్టోగా స్పష్టంగా కనిపిస్తాం. అందుకోసమే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేపు జరిగేటువంటి ఎన్నికలు దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజలకి ఏ రకంగా పంచాలో మన నాయకత్వం అంతా కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రజలందరి దగ్గర నుంచి సమాచారం తీసుకొని పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఈ అభయ హస్తంతో కూడినటువంటి మేనిఫెస్టో. ఇది పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మేనిఫెస్టోని అందించినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి, కన్వీనర్ మిత్రులు ప్రసాద్ గారికి, ఇందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ మేనిఫెస్టోని మీడియా మిత్రులందరూ కూడా ఇంటింటికి మీరు కూడా ఇందులో లబ్ధి చెందేటువంటి వాళ్ళు, లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టోని చేర్చడం కోసం మీడియా మిత్రులందరూ కూడా సాధ్యమైనంత మేరకు ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వార్తా కథనాలుగా ప్రసారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఇంటింటికి మనం ఏ రకంగా అయితే 6 గ్యారంటీలు పంపిణీ చేశామో ఈ మేనిఫెస్టో అభయహస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా ఇంటింటికి పంచడం కోసం ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాం. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం. కాంగ్రెస్ పార్టీ చేగుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ముందుకు పోదామని చెప్పి అందరు మిత్రులకి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూజ్యులు మాన్యులు శ్రీ ఖర్గే గారిని, మల్లికార్జున ఖర్గే గారిని మనందరినీ ఉద్దేశించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. आज के इस इलेक्शन मैनिफेस्टो का जो हमने डिक्लेयर करने जा रहे हैं, ये बहुत ही बड़ा इम्पोर्टेंट इस चुनाव के दृष्टि से, और इलेक्शन मैनिफेस्टो हर पार्टी अपना डिक्लेरेशन देती है, उसी तहत हम हमारे पार्टी के ओर से जो हमारे मैनिफेस्टो चेयरमैन, मेंबर्स, कांग्रेस प्रेसिडेंट, सीएलपी लीडर, अभी सभी नेताओं ने मिलके तैयार किया हुआ एक डॉक्यूमेंट तेलंगाना जनता के लिए है। तो आज इस मंच पे बैठे हुए हमारे कांग्रेस के नेतागण श्री माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी विक्रम जी, श्रीधर बाबू जी, दीपा दास मुंशी जी, और ऑल जितने भी डिस्टिंग्विश्ड मेंबर्स कांग्रेस के यहाँ बैठे हुए हैं, और आज इस इलेक्शन मैनिफेस्टो लॉन्च करने के समय पर
जो हमारे भाई बहन युवा नेता जो आए हैं उन सबको मैं धन्यवाद देता हूं और हमारे मीडिया के मित्रों ने भी बड़ी संख्या में यहाँ आए, उनका भी मैं स्वागत करता हूं। उसी के साथ चंद बातें मैं कहता हूं और ये जो लॉन्च कर रहे हैं हम इलेक्शन मैनिफेस्टो, उसके चंद पॉइंट्स आपके सामने रखूंगा। जो हमारी सरकार आएगी तो हम ज़रूर उन सभी डिक्लेरेशन के पॉइंट्स को इम्प्लीमेंट करेंगे। अब तेलंगाना का जनता का मूड तो ऐसा है कि कांग्रेस पार्टी को किसी ना किसी तरह हुकूमत में लाना ये वोटरों का इरादा हो गया है। हम तो कहते हैं हमको वोट दो, लेकिन लोग ये कह रहे हैं अरे हम आपको वोट देने के लिए तैयार है और इस बार हम चाहते हैं कि कांग्रेस पार्टी अधिकार में आए। क्योंकि ये कोई किसी को दुख पहुंचाना, किसी का क्रिटिसाइज करना, यह हमारा मकसद नहीं है। ये सब छोड़ दिए हम केसीआर को और मोदी को। ये तो तेलंगाना का जनता का मूड ये है। और इरिगेशन में जो घोटाला हुआ, कल्लेश्वरम बैरेज में जो घोटाला हुआ, इस घोटाले की वजह से और जो भ्रष्ट सरकार यहाँ है, इन्होंने बहुत कुछ गलत कामें की है। और इसको तो पहले तो जोर से मोदी साहब बोलते थे, लेकिन आजकल उनकी आवाज भी केसीआर के खिलाफ कमजोर हो गई है। और केसीआर भी मोदी जी को पहले बहुत बोलते थे, कहा यहाँ से चलते चलते महाराष्ट्र तक गए थे। यहाँ से केसीआर साहब चलते चलते महाराष्ट्र तक गए थे कि सारे हिंदुस्तान में अपने पार्टी को फैलाने के लिए गए थे, लेकिन सिर्फ मोदी के पास ही वो सुकड़ गए। जो मोदी बोले वही सही और उसके से ज़्यादा नहीं बोलना, ये उन्हीं का जो ये कहना है। और आज मैं चैलेंज के साथ कहता हूं, कितना भी कोशिश मोदी और केसीआर दोनों मिलके करेंगे, फिर भी कांग्रेस जरूर आएगी। क्योंकि जनता खुद यहाँ के घोटालों को समझे हैं और उनके रिटायरमेंट के दिन भी अब आ गए हैं। हम नहीं बोल रहे, उन्होंने खुद ही बोले बस इसके बाद मैं रिटायर होता हूँ। और उनका कुछ फार्म हाउस कहते ना, फार्म हाउस में सब सहूलतें बना लिए हैं, उस फार्म हाउस में वो जाके बैठने वाले हैं। तो इसीलिए जब खुद मैं रिटायर हो रहा हूँ, फार्म हाउस में जा रहा हूँ, ये बात जब कहते हैं तो उनको कम से कम विदाई के लिए आप लोग अच्छी तैयारी करो।
बाय बाय टाटा करके भेजना ना भाई। अगर जो आदमी खुद जाने को भी तैयार है और लोग भी भेजने को तैयार है, तो ये आज हालात उनकी है। लेकिन मेरी पार्टी हमेशा जो कहती है वो करके दिखाती है। हमने वायदा किया था तेलंगाना के लोगों को, सोनिया गांधी जी ने, कि आपको स्वतंत्र तेलंगाना राज्य बना के दूंगी। उन्होंने करके दिया, उन्होंने करके दिया, और आज उनका नाम भी कोई याद नहीं करता उधर के लोग। कांग्रेस तो हमेशा सच के लिए लड़ती है, बोलती है, लेकिन जो फायदा उठा रहे हैं आज, उनके जबान से सोनिया गांधी का नाम नहीं आता। और सोनिया गांधी अगर नहीं इसको मानती तो क्या इनके वोट थे क्या इनके पास 2/3 वोट चंद्रशेखर के पास या दूसरे उनके कोई साथी के पास थे? कुछ नहीं। लेकिन जो आदमी, जो पार्टी उनके लिए, सारे जनता के लिए की है, याद तो करो जो त्याग करके, और बहुत से लोग नाराज थे जो ये नहीं करना बोल के, लेकिन उनकी नाराजगी को अलग रखकर सोनिया गांधी जी ने तेलंगाना बनाया। तेलंगाना बनाने के बाद कुर्सी पे कौन बैठे? जो आदमी तेलंगाना बनाने के लिए उसके पास कोई शक्ति नहीं थी। अब ऐसा तो एजिटेशन पूरे तेलंगाना में बहुत लोग की है, बहुत लोग गोलियां खाई, लाठी खाए, मरे। उनके वजह से आखिरी में सोनिया गांधी जी ने मानकर ये तुम्हारे को आज तेलंगाना मिला है। तो इसका फायदा जनता की भलाई करने के बजाय सब लोग लूटते जा रहे हैं। अब इरिगेशन में लूटना, सैंड में लूटना, माइनिंग में लूटना, कोयले में लूटना, कितने लूट करने के लिए आप तेलंगाना लिए? क्या तेलंगाना को समृद्ध बनाने के लिए आप अलग राज्य बनाए? मुझे बोलिए। तो ये सब सिर्फ चंद लोगों के लिए तेलंगाना का बेनिफिट मिल रहा है। इसीलिए हम वायदा करते हैं, बाकी के तो हमारे ये जो मैनिफेस्टो है, ये मैनिफेस्टो तो आपको मिलेगा, और हमारे नेता लोग जब भी जाएंगे वो बताएंगे इसमें क्या है, और आप भी पढ़ के इसमें देख ले सकते हैं। वो तो है हमारे, लेकिन उसके अलावा भी जो ये बैकवर्ड क्लास डिक्लेरेशन, दलित डिक्लेरेशन, ये डिस्ट्रिक्ट के डेवलपमेंट, ये सारी चीजें तो इसमें हैं। लेकिन हम 6 गारंटी आपको दे रहे हैं। जैसा कर्नाटक में हम 5 गारंटी देकर और वहां के जनता को आज 5 गारंटी का जो डेट दिए थे, आज वो इम्प्लीमेंट हो रहा है। चंद लोग बोलते हैं अरे जाके देखो कर्नाटक वाले इतना दिए, क्या मिला? अरे सब मिल रहा है, आप झूठ क्यों बोलते हो? उसको अब युवाओं के लिए हमको स्टाइफंड देना है, ये दिसंबर में है। बाकी का तो बस फ्री
आप देख रहे होंगे हमारे माताएं बहनें बस में चढ़ने के लिए लड़ते रहते हैं। और ये जो भगवान के नाम पे वोट मांगते हैं ना, उन्होंने कुछ नहीं किया, लेकिन आज महिलाओं ने हर भगवान का दर्शन ले रहे हैं हमारे पास। कांग्रेस के इस वायदे से महिलाएं एक मंदिर नहीं छोड़े, हर मंदिर को, चाहे वो किसी धर्म का हो, चाहे वो किसी इसका, हर जगह महिलाएं हमारे पास लाखों के तादाद में जा रहे हैं। ये तो हमने किया, अन्य भाग्य किया। उसके बाद करंट फ्री जो हमने कहा था वो किया, और तीसरा महिलाओं के लिए जो 2,000 रुपये महीना वो करे, जो यानी जो 5 बोले तो 5 गारंटी दी हम। गैस का भी 500 रुपीज। ऐसा ही तेलंगाना में कांग्रेस के राज्य में 6 गारंटी हम जो दे रहे हैं वो बराबर हम इम्प्लीमेंट करेंगे। और मैं यहाँ बैठे हुए नेताओं को ये कहूंगा कि ये जो 6 गारंटी है, ये 6 गारंटी आप लोग पहला कैबिनेट जब कॉन्स्टिट्यूट करते हैं और मीटिंग होती है, वो मीटिंग में ये सब निर्णय लेना चाहिए। अगर ये निर्णय नहीं लेंगे फिर हम बोलना पड़ता भाई तुम्हारे हाथ से नहीं होता, फिर दूसरे को मंगाओ बोलेंगे। ये गारंटी जो दिए है उसका अनुष्ठान होना जरूरी है। और मैं आके यहाँ जब डिक्लेयर कर रहा हूँ, शायद हमारे पार्टी के पूरे नेता लोग एक होकर ये जरूर करेंगे, ऐसे मेरा विश्वास भी है और हम करके दिखाएंगे। हम और हमारा पहला लक्ष्य है महालक्ष्मी योजना। महिलाओं को हर महीने 2,500 रुपये, 500 रुपये में गैस सिलेंडर, महिलाओं को फ्री बस, यहां पर भी ये है पहला। रैतु भरोसा, किसानों को हर साल 15,000 रुपये, खेतिहर मजदूरों को 12,000 रुपये, धान पर 500 रुपये प्रति कुंटल बोनस, ये भी हम करेंगे रैत के लिए। गृह ज्योति योजना, 200 यूनिट बिजली फ्री। इंदिरा अम्मा इंदोलू घर बनाने के लिए 5 लाख रुपए की सहायता। तेलंगाना आंदोलन के सेनानियों को 250 रुपए, 250 तेलंगाना आंदोलन के सेनानियों को 250 वर्ग गज जमीन, ये जो है घर के लिए उनको ये जमीन भी दिया जाएगा, 250 रुपये भी दिया जाएगा। और घर बनाने के लिए जनरल 5 लाख रुपए दिए जाएंगे। चौथा वरिष्ठ नागरिकों को 4,000 रुपये पेंशन। राजीव आरोग्यश्री में 10 लाख तक का स्वास्थ्य बीमा। युवा विकासम, छात्रों को पढ़ाई के लिए 5 लाख की मदद। हर मंडल में बनेंगे तेलंगाना इंटरनेशनल इंग्लिश स्कूल्स और स्कूल्स बनेंगे। ये 6 गारंटी हमारे जो है
ये आपको दे रहे हैं हम, और इसको पहले ही कैबिनेट में चुन के आने के बाद हम इम्प्लीमेंट करेंगे और एक एक करके 100 दिन में ये पूरा करेंगे। और तीसरा, एम्प्लॉयमेंट। कांग्रेस पार्टी एक जॉब चार्ट बनाई है, कैलेंडर। क्या है कि जो भी हम 2 लाख नौकरियां देने की बात की है, इस 2 लाख नौकरियां, उसका नोटिफिकेशन होगा। ग्रुप 1 अपॉइंटमेंट्स, उसका जो नोटिफिकेशन होगा 1/1/2024, यानी 1 तारीख फरवरी को ये नोटिफिकेशन होगा। ग्रुप 2 अपॉइंटमेंट्स, फेज 1 1/4/2024 और फेज 2 15/12/2024, यानी ये दूसरा हमारा नोटिफिकेशन। तीसरा नोटिफिकेशन, ग्रुप 3 अपॉइंटमेंट्स 1/6/2024 और फेज 2 1/12/2024। ग्रुप 4 अपॉइंटमेंट्स, जूनियर असिस्टेंट, ऑल गवर्नमेंट डिपार्टमेंट्स, हॉस्टल वेलफेयर ऑफिसर्स, डाटा एंट्री असिस्टेंट्स, ये सारी चीज़ें हैं। इसको फेज 1 1/6/2024, फेज 2 1/12/2024, एक ग्रुप 4 अपॉइंटमेंट का डेट और नोटिफिकेशन हम दे रहे हैं। 5 असिस्टेंट एग्जीक्यूटिव इंजीनियर्स एटसेट्रा, ये 1/5/2024, और 6 एग्रीकल्चर ऑफिसर्स, हॉर्टिकल्चर ऑफिसर्स, वेटरनरी ऑफिसर्स, वो भी 1/5/2024। ये हम करेंगे, ये डेट के साथ हम वायदा कर रहे हैं, और हमारी गवर्नमेंट ये देरी नहीं करेंगी। जब हमने डेट के साथ इस नोटिफिकेशन का आपके सामने रख रहे हैं और इस हमारे तेलंगाना के जनता के सामने हम रख रहे हैं, तो इसको हम कटिबद्ध है, इसमें कोई आगे पीछे नहीं है। हम बराबर जैसा बोलते हैं वैसा हम चलेंगे। और इसके बाद में थोड़ा कुछ, परसों मोदी साहब आए थे, फिर वो शेड्यूल कास्ट में उन्होंने भिन्न उनको अलग करने की कोशिश उन्होंने की, तो वो होने वाला नहीं है। यहाँ जिसको जो मिलना है, चाहे वो मादिगा कम्युनिटी हो, माला हो, और शेड्यूल कास्ट के हो, बैकवर्ड के हो, जिसको जिसको मिलना है वो जरूर कांग्रेस पार्टी देगी। इसमें हम पीछे हटने वाले नहीं हैं, या किसी को कुचल के दबा के दूसरे को लाना, ये नहीं हमारा इरादा। अरे हम तो वो लोग हैं, इस देश का संविधान बनाकर सबको बराबर का हिस्सा हमने दिया है, हमने दिया। क्या इन्होंने केसीआर दिया? क्या मोदी दिया? अभी मोदी पैदा ही नहीं हुआ था उसमें। ऐसे लोग भटकाते हैं, लोगों को दिशा भूल करते हैं, और ऊपर से बोलते हैं देश में हम सब मिलके रहना। भाई मिलके रहना ठीक है, कौन अपोज करे थे? आप आके 10 साल हो रहे हैं, कौन रोका था आपको करने, नहीं करना बोल के? कोई नहीं, लेकिन आप नहीं किए। हर बात को ऐसा ही बोलते रहे इन्होंने, हर बात को बोले कि मैं 15 लाख दूंगा, दिए। मैं 2 करोड़ दूंगा, दिए।
मैं किसानों की आमदनी डबल करूंगा, दिए। अब ये भी वैसा ही बोल रहे कि मैं करके रहूंगा कमेटी, दूसरा कुछ नहीं बोले, मैं उसके लिए कमेटी करके दूंगा। क्यों भाई, आपको 2/3 मेजॉरिटी है, कल ऑर्डिनेंस निकालो, दे दो। जैसा कि वायदा यहाँ पर तेलंगाना के लिए हुआ था, वो तो हमने करके दिखाया, वैसा भी ये करके दिखाइए आप। मोदी साहब, रोने से कुछ नहीं होता, करके दिखाओ। तुम्हारे हाथ में हुकूमत है और तुम्हारे हाथ में करने का मेजॉरिटी भी है। तो इसीलिए भाइयों, चंद लोग भड़काते हैं, उस भड़काओ में मत आओ। सभी हम मिलके एक होकर तेलंगाना को बढ़ेंगे, हमने तेलंगाना में प्रोग्रेस करेंगे। तेलंगाना को प्रोग्रेस अगर हुआ, हैदराबाद अगर प्रोग्रेस हुआ तो सबको फायदा होता है, हर जिले में फायदा होता है। तो ये मैं इस वक्त कह के, इस मैनिफेस्टो तो बहुत अच्छा बना और इसको इम्प्लीमेंट करने के लिए हमारे लोग तैयार हैं। और मैं इतना ही आपसे कहूँगा कि जो वायदे हम किए हैं उसको कायम, उस पर कायम रखेंगे और आगे बढ़ेंगे। सबके लिए ये अच्छा होगा। इसीलिए हाथ के जो चिन्ह है हमारा, इस चिन्ह को सभी ने वोट देंगे, ऐसा मेरा मानना है। और मैं यही कहूँगा कि आज विद दिस, ये हमारा इलेक्शन मैनिफेस्टो जो यहाँ पर इन्होंने तैयार की, ये अभय हस्तम मैनिफेस्टो, इसको हम हमारा ये गीता समझेंगे, हमारा ये बाइबल समझेंगे, हमारा ये कुरान समझेंगे, हमारा सबके लिए ये है काम करने का। तो इसीलिए मैं आपका थोड़ा सा वक्त लिया, इसीलिए मैं ज़्यादा नहीं बोलना चाहता हूँ। सबको धन्यवाद, नमस्कार, और सभी भाइयों को मेरा थैंक यू, धन्यवाद, धन्यवाद। మేనిఫెస్టో విడుదల సమరానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారికి, మాణిక్యరావు ఠాకరే గారికి, పీసీ అధ్యక్షుల వారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధరబాబు గారితో పాటు ఎక్కువ వచ్చేసిన సిడబ్ల్యూ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పాత్రికేయుల సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మేనిఫెస్టోని మీరు ఆదరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. हेलो.